హాయ్ అండి. మీరైతే ఆ శివుడిని డైరెక్ట్‌గా కౌగిలించుకొని మీ మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకోవాలంటే ఇక్కడికైతే వచ్చేయాలండి. అలా హత్తుకున్నప్పుడు మన మనసులో వచ్చే వైబ్రేషన్ అయితే వేరే లెవెల్‌లో అయితే ఉండిద్ది. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. నది మధ్యలో ఇలా స్వయంభూగా వెలిసిన ఈ శివలింగం దగ్గరకొస్తే శివుడితో పాటు మన ప్రకృతి అందాలు కూడా మైమరిచి మన అన్ని బాధలున్నా గానీ ప్రశాంతంగా అయితే ఉండొచ్చండి. మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి రావాలంటే మన కింద అయితే లింక్ ఉండిద్ది. దాన్నైతే క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి. నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇక్కడైతే డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిపోయింది. బహుశా డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచర్‌లో వచ్చే వాళ్ళకైతే శివుడినైతే హత్తుకోవడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు వెంటనే కింద ఉన్న లాంగ్ వీడియో చూసేసి ఇక్కడికైతే ప్లాన్ చేసుకొని వచ్చేయండి. వచ్చి ప్రశాంతంగా ఒక డే అయితే ఇక్కడ స్పెండ్ చేయండి. ఇలాంటి మంచి మంచి నేచర్ రిలేటెడ్ వీడియోస్ అండ్ అడ్వెంచర్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా వచ్చి ఈ అందాలన్నీ వాళ్ళు కూడా చూస్తారనమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.